ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చదువును మధ్యలో ఆపివేసిన పిల్లలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. విశాఖపట్నంలోని హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించిన భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వార్తల వివరాలు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. శాంతి భద్రతల విషయంలో డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ చేయిస్తున్నామని, నేరం రుజువైతే 2-3 నెలల్లోనే శిక్షలు పడేలా కార్యాచరణ రూపొందించామని అన్నారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు తీసుకువస్తున్నామని, సైబర్ సెక్యూరిటీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని ముఖ్యమంత్రి తెలుపుతూ, రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు, అదే చివరి రోజు అవుతుందని చాలా కఠినంగా చెప్తున్నా. ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నాను. ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే, భూ కబ్జాలకు పాటుపడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది. విశాఖపట్నంలోని హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించిన భూములపై కూటమి ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు 22A నిషేధిత జాబితాలో చేర్చుతూ ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు ఎండాడలో ఉన్న హయగ్రీవ భూములను ప్రభుత్వ భూమిగా పరిగణిస్తూ వీటి రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు కేటాయించిన భూ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. చదువును మధ్యలో ఆపివేసిన పిల్లలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ 10వ తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 100 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను గుర్తించామని, వాటిలో విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ, నేషనల్ అచీవ్మెంట్ సర్వే గోల్డ్ స్టాండర్డ్ నాస్. ఈ నాస్ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత 2017లో 3rd గ్రేడ్ లాంగ్వేజ్ లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ర్యాంక్ లో ఉండేదండి భారతదేశంలో. కరెక్ట్ గా 2021కి వచ్చేగల 27వ స్థానానికి మనం పడిపోయాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంటే గత ప్రభుత్వం వల్ల అది 12వ స్థానానికి పడి, కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష 2019 నుంచి 24 వరకు మీరు చూస్తే సుమారుగా 900 కోట్ల రూపాయలు సమగ్ర శిక్ష కింద సివిల్ వర్క్స్ కి నిధులు కేటాయిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాలయాపన చేశారుగా ఆ నిధులు కూడా మురిగిపోయినాయి అధ్యక్ష. సులభతర వాణిజ్యం, కంప్లయన్స్ రిడక్షన్లో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. ఈ రోజు సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం, కంప్లయన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి ఆయా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ కె విజయానంద్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతుల జారీతో పాటు ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంతేకాక ఉత్తమ విధానాలను అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానికి కృషి చేస్తున్నామని విజయానంద్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. ప్రముఖ గాయకుడు, సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు ఈరోజు జరిగాయి. తిరుపతిలోని భవానీనగర్ సర్కిల్ నుంచి లీలామహల్ సర్కిల్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ అధికారులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని, కుటుంబ సభ్యుల కోరిక మేరకు తిరుపతిలో గరిమెళ్ల విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 64,721 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి అయ్యే నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారాయణ వివరించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను 3 సంవత్సరాల్లో రైతులకు అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొంటూ, గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్ గా రాజధాని టేకప్ చేస్తారని చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్ లోని దీని మీద డెసిషన్ తీసుకోవటం, దాని మీద యాక్చువల్ గా అడుగులు వేయటం జరిగింది. 73 వరకు గత అథారిటీలో క్యాబినెట్ లో 48,012 కోట్లకి అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో 59 టెండర్లు యాక్చువల్ గా నిన్నటి ఓపెన్ చేశారు. దానికి 37,702.15 కోట్లు నిన్న ఓపెన్ చేశాం. ఇవాళ అథారిటీలో పెట్టి అప్రూవ్ తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్ గా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డును పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థినులకు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల విలువైన సుమారు 70 నిర్మాణ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ CRDA ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో CRDA 45వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో మంత్రులు పి నారాయణ, పయ్యావుల కేశవ్, CS విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు వెళ్లే విద్యార్థులందరూ తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అభిలషించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన బస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటువంటి ప్రదర్శనలలో విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో కొత్త విషయాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని, ఆ విధంగా తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకుని భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలకు నాంది పలకాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలానికి 3 పాఠశాలల చొప్పున జిల్లాలోని 15 మండలాల నుంచి 45 మంది విద్యార్థులు ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు బయలుదేరినట్టు జిల్లా విద్యాశాఖాధికారి తిరుపతి నాయుడు తెలియజేశారు. శాసనసభ్యులకు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు అందరూ ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చదువును మధ్యలో ఆపివేసిన పిల్లలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. విశాఖపట్నంలోని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థకు కేటాయించిన భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 8:30 జాతీయ వార్తలు వింటారు.